తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా తమ బతుకు తెరువు దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో సమావేశం కానున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆటో ఊబర్ వాహనాల డ్రైవర్లతో సీఎం సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపైన చర్చించనున్నారు. కాగా ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా తమ బతుకులు అగమ్య గోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఊబర్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ అనుబంధం సంఘం తెలంగాణలో ఆటో వర్కర్స్ యూనియన్ వచ్చే 2 రోజుల్లో నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నేడు సీఎం వారితో చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ ఉన్నాయి సార్. అందరేమో 300-400 రూపాయలు వస్తుంది సార్ ఊర్లో. ఆ 300-400 రూపాయలు ఇది బంద్ అయిపోయింది. మా ఫ్యామిలీస్ సార్ ముఖ్యమంత్రి వారిని మాకు సాయం మా రోడ్ మీద పడేలా చూడకూడదు సార్. రోడ్ మీద పడద్దు. ఓకే, ఎవరు అట్లా చేయాలి అని అనుకోరు కదా. ఎవరు అట్లా రోడ్ మీద పడాలి అని స్కీమ్ పెట్టాలి. అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా తమ బతుకు తెరువు దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో సమావేశం కానున్నారు. అయితే ఓవరాల్గా ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. ఇక మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకి ఇబ్బంది అవుతోందని ఆ బస్సు సర్వీస్ పెట్టినప్పటి నుంచి మనకు తెలుస్తున్న విషయమే. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే కాసేపట్లో సమావేశం నిర్వహించున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కనిపిస్తావే మొత్తానికి మరి కాసేపట్లో కూడా ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సమావేశం కాబోతున్నారు. ఇటు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్ ప్రయాణ మహిళలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన మరుసటి 2 రోజుల్లోనే ఇటు మహిళలకు కూడా బస్సు సౌకర్యం ఉచితం ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆటో యూనియన్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు ఉపాధి కోల్పోతున్నామనేసి ఆటో యూనియన్లకు సంబంధించి ఇటు ఊబర్ ఓలాకు సంబంధించి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కూడా ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా వారితో భేటీ కాబోతున్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేకూర్చొచ్చు అనే దాని మీద కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే ఇటు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రోడ్డు నుంచి నాటి నుంచి కూడా ఇటు ఆటో యూనియన్లకు సంబంధించి కావచ్చు, ఊబర్ ఓలాకు సంబంధించి కావచ్చు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని సీరియస్ గా తీసుకుంది. దానికి సంబంధించి వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇటు మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఇటు సమావేశం కాబోతున్నారు. మొత్తానికి ఇటు వారికి ఏదైనా కొంత న్యాయం చేకూర్చే విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించే మరి కాసేపట్లో మాత్రం ఇటు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా సమావేశం కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.